ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాన్నకు ప్రేమతో సినిమా ఫస్ట్ డే కొంచెం ఏదో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా తర్వాత అది పికప్ అందుకొని మంచి సక్సెస్ టాక్ వచ్చింది. చాలా ఆనందం. ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ వెరీ హ్యాపీ బికాస్ నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నానికి సంబంధించిన జర్నీ అంతా అంటే మనం చేసే రిజల్ట్ గురించి పట్టించుకోకూడదు. మనం చేస్తున్న పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి అని. కానీ ఆ దృష్టిలో నాకు అది రాంగ్ అయిపోతుంటుంది. ఎందుకంటే చేసే ప్రయత్నం అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది నాకు బాగా. కాబట్టి ఆ ఫస్ట్ డే రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజే నేను ఆనందం పొందుతాను. మళ్ళీ నా కష్టాలు స్టార్ట్ అవుతాయి. సో అందుకనంటే కంపల్సరీ నాకు సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది కదా, అసలు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఇంత కష్టపడి తీశారు సినిమా, ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? బాగా డిప్రెస్ అయిపోయానండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావు నాకు. అంటే లక్కీగా ఇంకో ఛాన్స్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ అందరు సపోర్ట్, మెయిన్ మీడియా సపోర్ట్, ఇంటర్నెట్, ఫేస్బుక్ ఇవన్నీ నేను ఒకటి బాగా సపోర్ట్ చేసినాయి. సపోర్ట్ చేయడం వల్ల ఐ థింక్ ఓవర్సీస్ కలెక్షన్స్, మీరు హైదరాబాద్ కలెక్షన్స్, బెంగళూరు కలెక్షన్స్ ఫర్ వన్ నేను ఒక్కటే చెప్తున్నాను. సో ఇవన్నీ కలిపి నాకు ఇంకో సినిమాని ఇచ్చాయి. సో దీన్ని కూడా నేను చేసుకోలేకపోతే అంటే ఫస్ట్ యాక్చువల్గా బిగినింగ్ చాలా మంచి టాక్ వచ్చింది సినిమాకి. మార్నింగ్ షో ఐ థింక్ 8 o'clock 9 o'clock 10 o'clock కల్లా ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్. సో తర్వాత ఇండస్ట్రీలో ఎందుకు కొంచెం మిక్స్డ్ రివ్యూ అనేది స్టార్ట్ అయింది. నేను ఇది ఫస్ట్ డే గురించి చెప్తున్నాను. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు కాల్స్ మాత్రం ఆగలేదు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఊళ్ళ నుంచి వచ్చాయి. ఇది మనం ఏదైతే బీ సెంటర్ సి సెంటర్ అనుకుంటున్నామో మా ఊరు నుంచి ఎప్పుడు కాల్ చేయని వాళ్ళు, చుట్టుపక్కల నుంచి కాల్ చేయని వాళ్ళు, ఈ జస్ట్ తెలంగాణ పల్లెటూరు నుంచి, రాయలసీమ పల్లెటూరు నుంచి ఎవరైతే కొంచెం తెలిసిన కనెక్షన్స్ ఉంటాయి కదా, ఏ అసిస్టెంట్ కనెక్షన్స్ ఏమి ఉంటాయి కదా, ఆ నెంబర్స్ నుంచి. సో ఆ కాల్స్ అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. మేబీ ఏదో నడుస్తుంది కానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ మాత్రం నిలబెడుతూనే ఉంది. బట్ ఈవినింగ్ 7:30కి దెన్ బాపీ కాల్ మీ తెలిసి ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఫస్ట్ సెకండ్ షో ఫుల్స్ నిజంగా ఏదైనా ఉంటే కనుక ఇలా ఫస్ట్ సెకండ్ షో ఫుల్స్ అవ్వవు. బీసీ కూడా చాలా స్ట్రాంగ్గా ఫుల్ అవుతున్నాయి. క్రౌడ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈస్ గోయింగ్ బై వెరీ బిగ్ హిట్ అని. సో దెన్ అప్పుడు నాకు కొంచెం మనసు కుదిరిపడింది. బట్ ఈ లోపల ఒక 5-6 hours మాత్రం నరకేతనం అనిపించాను డెఫినెట్గా. అంటే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇందులో ఎమోషన్ ఉంది. ఎమోషన్ అందరూ కనెక్ట్ అవుతారు. అలాగే సినిమా ఇప్పుడు నేను కమర్షియాలిటీని, ఈ సినిమా కమర్షియల్లో ఉన్న పాయింట్ ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే ఎన్టీఆర్ ఇస్ మై కమర్షియల్ పాయింట్. తన్ని ఆ ఇంటెలిజెన్స్ చూపించిన కమర్షియల్ పాయింట్ అని నేను ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఎన్టీఆర్కి ఇంటెలిజెన్స్కి థ్రిల్ అవుతారు ఆడియన్స్ అందరూ అని. అలాగే ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోలా చూసుకుని డెఫినెట్గా వాళ్ళు హై ఫీల్ అవుతారు అనుకున్నాను. కాబట్టి అసలు నాకు ఎప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్పండి, మార్నింగ్ 8 o'clock లేచాను. అంటే నాకు రిజల్ట్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా నేను నైట్ పడుకునేవాడిని కాదు. కానీ హ్యాపీ పడుకున్నాను నేను వర్క్ అయిపోయిన తర్వాత. మీన్స్ ఎందుకంటే కంటిన్యూస్గా అది కూడా కారణం అయి ఉండొచ్చు. నేను కంటిన్యూస్గా స్లీప్లెస్ నైట్స్ వర్క్ చేస్తూ వస్తున్నాను. వచ్చినప్పుడు 3 o'clock 3:30కి పడుకున్నాను. ఐ వోకప్ బై 8 o'clock. అంటే మీ ప్రతి సినిమాకి ఇది కామన్ అయిపోతుంది కదా, డివైడ్ టాక్, నెగిటివ్ టాక్ అనేది ప్రతిసారి. మొన్న మీరు ప్రొడ్యూస్ చేసిన కుమారి 20F నుంచి అంతకుముందు తీసిన జగడం కావచ్చు, ప్రతిదానికి ఇది కామన్ అయిపోతుంది. ఏంటనుకుంటారు దానికి రీజన్? మేబీ ఎక్కడికో ప్రేక్షకులకి నాకు అంటే నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది సాధారణంగా ఏం జరుగుతుందంటే సినిమా అనేది ఇప్పుడు సపోజ్ నేను బాగా గుర్తండి నాకు శంకరాభరణం ఒకటి, చిరంజీవి గారు విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా స్వయం కృషి ఒకటి. నేను కొన్ని మూవీస్ నేను చిన్నప్పుడు మేబీ నేను చిన్నవాడినా కానీ నాకు ఆ రిజల్ట్ గుర్తుంది. అందరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం అనేది. చిన్నప్పుడు నేను సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి తెలిసిన గురించి ఆ రిజల్ట్స్, సినిమా రిజల్ట్స్ అన్నీ గుర్తున్నాయి. సో స్వయం కృష్ణ లాంటి సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకు టాక్ వస్తుందంటే బీనింగ్ వెళ్ళే ఆడియో చిరంజీవిని ఒక మాస్ హీరో అలా చూడాలి ఎలా చూడాలి అని థియేటర్కి వెళ్తారు. బట్ వన్స్ సినిమా కనెక్ట్ అయిన తర్వాత ఫ్యామిలీస్ రన్ ఇట్ ఈస్ అంటే అది వెరీ బిగ్ హిట్ అప్పుడు నెమ్మదిగా. సో ఫస్ట్ మేబీ సినిమాకి నేను వాళ్ళకి సరిగ్గా క్లూ ఇవ్వట్లేదేమో, లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు థియేటర్కి వచ్చేటట్టు చేస్తున్నారేమో. వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారేమో. సో ఆ తర్వాత దే రియలైజ్ అండ్ తర్వాత హిట్ అవుతున్నాయేమో. బట్ నాకు తెలిసి ఏంటంటే ఆర్య 100%లో రెండు యునానిమస్ వచ్చాయి. అలా ఎక్కడో నాకు ప్రేక్షకులకి మధ్య ఒక చిన్న అంతరం ఉంది. ఆ అంతరం మార్నింగ్ షోతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ తర్వాత సెటిల్ అవుతుంది అంతే. మీరు పజిల్ తగ్గిస్తే అవి యునానిమస్గా వస్తున్నాయి, పజిల్స్ ఎక్కడైతే పెడుతున్నారో అవి డివైడ్ టాక్ వస్తుంది. అది యాక్చువల్లీ నేను పజిల్స్ పెడుతున్నాను అనుకోవట్లేదు. అదేమైపోయిందంటే రైటింగ్ ప్రాసెస్ అయిపోయింది.
మేబీ అందులో నేను తప్పించుకోలేకపోతాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ టైం ఏంటండి ప్రాజెక్ట్ అసలు ఇంతకీ ఈ సినిమా గురించి మాట్లాడుకుందామని? ఇంకా డిసైడ్ కాలేదండి. ఇంకా మామూలు పేపర్లో రాస్తారు కదా, చర్చల దశలో ఉన్నాయని. అదే నా మాట కూడా. మీరు బేసిక్గా మీరు చాలా ఎప్పుడు చూసినా మీరు స్టేజ్ మీద కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, మామూలుగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎప్పుడు ఒక టెన్స్ అంటే ప్రశాంతత అన్నది మీ ఫేస్లో కనబడదు అసలు ఎప్పుడు. ఏదో అంటే నెక్స్ట్ లెవెల్లో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి దానికి రీజన్ అసలు? అది ఏమీ తెలియదండి. మేబీ కాన్సన్ట్రేషన్. అవునా? అబ్బా, ఎంత మంచి పాయింట్ పెట్టారు మీరు. చాలా దారుణ విషయం ఇది. ఎందుకంటే సేమ్ అదే మాట మావాడు అంటుంటుంది ఇంట్లో. ఎందుకంటే సడన్గా మాట్లాడుతూ ఎటు వెళ్ళిపోతుందిగో అని. నాతో నువ్వు కాన్సన్ట్రేషన్గా మాట్లాడలేదు, పేపర్ మాత్రం కాన్సన్ట్రేషన్గా చదువుతున్నాను. సో నాకు ఏదైనా కావాలితే పేపర్లో ఇస్తాను అని ఓ నిజంగా అలాగే చేసింది అనమాట. నేను పేపర్ చదువుతుంటే మధ్యలో ఒక ప్రింట్ అయిపోయి ఒకటి లాక్ చేసింది. ఒక మ్యాటర్ ఈవినింగ్ మన సినిమాకి వెళ్ళాలనే విషయం అంటించింది దానికి. అని చూసి మావాడేపు చూశాను. ఏంటంటే రోజు పేపర్ చదువుతాను చెప్పింది అనట్లేదు నువ్వు, కాబట్టి నాకు కావాల్సిన ఏదైనా కావాలంటే కనుక పేపర్లో వేయించాలని అట్లా వేసానని చెప్పింది. అదే అంటే రెస్ట్లెస్నెస్ అంటే ఒకటి మేబీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇంకోటి ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తానని మాత్రం కాదు. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక చిన్నప్పుడు అంటే ఎక్కడో అలవాటు అయింది. ఏంటంటే ఏదైనా ఎవరైనా అన్నానేమో, ఏదైనా బాధపట్టానేమో, మళ్ళీ అంటే అది ఎక్కువ ఎవరినో ఏదో అనేసాను, లేకపోతే ఐ థింక్ దాని నుంచి తప్పించుకోలేకపోతున్నా మేబీ. అంటే మళ్ళీ నేను దాన్ని మళ్ళీ నేను ఏదో అనేసాను, వాళ్ళు ఏమైనా ఫీల్ అయి ఉంటారు, యాక్చువల్గా వాడికి నేను ఏదో చేస్తాను నువ్వు చేయలేదు. సో యాక్చువల్గా ఇవి ఎక్కువ ఆక్యుపై చేస్తుంటాయి నా బ్రెయిన్లో తప్ప మరీ సినిమా గురించి అని కాదు. సినిమా ఆలోచిస్తుంటారు కానీ ఈ ప్రాసెస్లో మిగతా స్పేస్ అంతా ఇవే ఆక్రమిస్తుంటాయి. నేను చాలా ట్రై చేస్తాను అందులో బయటపడాలని, కుదరట్లేదు అంతే. ఫ్యామిలీతో కూడా ఎక్కువ స్పెండ్ చేయరని విన్నాను. నేను చేసిన రీసెర్చ్ లాంటి మొత్తం ఇక్కడే 1, 2, 3 ఇక్కడే మీ రూమ్లో పడుకొని చాప్ వేసుకొని పడుకొని ఉంటారంట. అసలు ఇంటికి కూడా 100 అడుగులు వేస్తే ఇల్లు అయినా కూడా వెళ్ళారంట, ఎప్పుడో మార్నింగ్ లేసి వెళ్తారంట. అంటే మీ మీద మీకు ఎంత ధ్యాస లేకపోతే అలా ఉంటారు మీరు, సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే అలా చేస్తారు. కానీ మీ ఇంటర్వ్యూ మాత్రం 2 షర్ట్లు మార్చుకొచ్చారు. అది గమ్మత. అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి, ఏదో ఆలోచన ఉంటే తప్పించి ఇవి జరగవు ఇక్కడ. అంటే మీ రూమ్ చూశాను, మీ రూమ్ పెద్ద లగ్జరియస్గా ఉంది అంటే లేదు. మామూలు కృష్ణానగర్లో ఒక బ్యాచిలర్ ఎలా ఉంటారో అలా ఉంది. చాప్ వేసుకొని పడుకుంటే అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఇంకా మీకు వేరే వాటి గురించి ఆలోచన ఉండదు. అంటే ఏంటి అది? అదే లేదండి, మెయిన్ ఏంటంటే జెన్యున్ కారణం ఏంటంటే దానికి నా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోవడం. ఎంత ట్రై చేసినా కంప్లీట్ అవ్వదు. నా అసిస్టెంట్స్ ఇబ్బంది పెడుతుంటాను, నేను ఇబ్బంది పడతాను, నేను కూర్చుంటాను, కానీ సీన్ మాత్రం కంప్లీట్ అవ్వదు. స్పాట్కి వెళ్ళి కూర్చొని షార్ట్ చేస్తే కానీ సీన్ కంప్లీట్ అవ్వదు. షూటింగ్ అయిన తర్వాతే మీరు స్క్రిప్ట్ రాస్తాం సాధారణంగా, ఇది నమ్మండి మీరు. అంటే స్క్రిప్ట్ అనేది ఉద్దేశం, వాట్ ఎవర్ ద రైటర్స్ దే రైట్, నేను రాసేది రాయడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఇవన్నీ కాంబినేషన్తో ఒక మిక్స్ ఉంటుంది చూసారా, లేదా అక్కడ ఏదైనా స్పాట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కలిపానంటే అక్కడే వస్తున్నాను. వన్స్ అందరు కెమెరా పెట్టుకొని ఆర్టిస్టులు కూర్చోగానే అక్కడే నాకు ఏదో ఒక ఫ్లో వస్తుంది, అప్పుడు అన్నీ కనెక్ట్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల కంప్లీట్ అవుద్ది, వెళ్దాం ఇంటికి. ఈ ఒక్క సీన్ నేను నిరంతరం ట్రై చేస్తుంటాను అనమాట. ఈ సీన్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్దాం, లేకపోతే ఈ సీక్వెన్స్ ఏదో ఉంది, ఇందులో ప్రాబ్లం ఉంది, ఇది కంప్లీట్ చేసి ఫ్యామిలీ స్పెండ్ చేద్దాం. నీకు ఎందుకే రేపు రేపు ఈవినింగ్ వెళ్ళి సినిమా తీసుకెళ్తాను కదా, లేకపోతే నేను పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తాను కదా అని చెప్తుంటాను. అండ్ ఈవినింగ్ అలా అని ఎంత 2 o'clock మధ్యాహ్నం 12 o'clock అలా అయిపోతుంది అనుకుంటాను. అవ్వదు, 4 అవుద్ది, 5 అవుద్ది. సో తను కాల్ చేస్తుంది, పోస్ట్పోన్ చేస్తాను, అలా పోస్ట్పోన్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, అంతే. ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలున్నాయా మీరు ఈ విషయంలో? ఉన్నాయి, గొడవ ఉంటాయి కామన్గా. ఇక తను ఉంటుంది మామూలుగా. ఏంటంటే ప్రాబ్లం అంటే మావాడితో ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock అయినా వెయిట్ చేస్తుంటుంది, నైట్ 2 అయినా 3 అయినా వెయిట్ చేస్తుంటుంది, ఏ టైం అయినా కాల్ చేస్తుంటుంది. సో అదొక ప్రాబ్లం. నేను వస్తాను, పడుకో, అయిపోతుంది కదా, ఇంకెంత డిస్కషన్ అయిపోతుంది, వస్తాను. సో నేను చెప్పేటప్పుడు నిజమే, ఇలా నేను వస్తానన్నమాట నిజమే, అంటే నిజంగానే చెప్తాను అన్నమాట నేను. కానీ తర్వాత ప్రాబ్లం అయితే మిస్ అయిపోయి అది వేరేగా మారుతుంది. కానీ మాటించుకోవడం మీరు ఇక్కడే పడుకుంటారంట కదా చాప్ వేసుకొని, దాని గురించి అంటే ఏమవుతుందంటే నైట్ ఆ టైంకి వెళ్ళి 4 o'clock వెళ్ళి మళ్ళీ లేపి డిస్టర్బ్ చేస్తే పిల్లలు కదులుతారు, వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ తనతో వాళ్ళతో కూర్చోసి వస్తాను నైట్ అంతా. మళ్ళీ సో తనంతా లేకుండా పోతుంది నేను కూర్చొని. మీరు అందరూ ఎక్కడ చూసినా లెక్కల మాస్టర్ అంటున్నారు. అసలు ఏంటి మీరు ఎక్కడ చేశారు అసలు, ప్రేక్షకుల కోసం చెప్పండి. ట్యూషన్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ డిగ్రీలో ఉండగా. మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు కాలేజీలో, అందుకోసం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆదాయం. బికాజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగా నేను నా జూనియర్స్కి
ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇట్స్ లైక్ ఎలా ఉండేదంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే రియల్ అనాలిసిస్ అని ఉంటుంది, రియల్ నెంబర్ సిస్టమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో అది దానికోసం వేరే ప్లేస్కి ఒక 10 కిలోమీటర్స్ వేరే మాస్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ నేర్చుకునేవాళ్ళం. సో కాలేజీలో టీచర్ లేక, కాలేజ్ లెక్చర్ లేక వెళ్ళినప్పుడు ఆయన చెప్పేది అర్థం కాకపోతే మేము డిస్కస్ చేసేవాళ్ళం. డిస్కస్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, నాకు అర్థమైంది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అలా టీచర్ అవ్వడం మొదలుపెట్టాను నేను. సో అదేమైంది అంటే నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమైంది కాబట్టి నేను ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ వచ్చానో ఈ ఫస్ట్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు, అదే వాళ్ళని ట్యూషన్ టీచింగ్ చేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అయిపోయాక ట్యూషన్స్ పెట్టాను. ఓకే, అంటే ఓన్లీ ట్యూషన్స్ అంతా తప్పించి మీరు జాబ్ ఏం చేయలేదు? చెప్తాను, అదే ట్యూషన్ పెట్టాను. దానికి టెట్రాహైడ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టడీస్ అని పెట్టాను ఒక ట్యూషన్ సెంటర్ కదా. అందులో నేను మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పేవాడిని, నా ఫ్రెండ్ తను ఒక కెమిస్ట్రీ చెప్పేవాడు. అట్లా ఇంకా ట్యూషన్ ఏంటంటే బాగా క్లిక్ అయింది. ఎంత క్లిక్ అయిందంటే నేను మార్నింగ్ 5కి లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ ఉండేవి. ఈజ్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ ఉండేది. ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్ ఉంది అనుకోండి, ఫైనల్ ఇయర్ ఉండేది. సో మళ్ళీ వాళ్ళు సప్లిమెంటరీ మళ్ళీ. సో ఇట్స్ లైక్ ఒక 13-15 క్లాసెస్ అనమాట. మార్నింగ్ నేను 5కి లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ రన్ అవుతూనే ఉండేవి, జరుగుతుంటాయి. సో నా ఇన్స్టిట్యూట్ ముందు ఎలా ఉండేదంటే మొత్తం సైకిల్ ఉండేవి, ఒక 300-500 సైకిల్స్, అంటే వచ్చే బ్యాచ్, రాబోయే బ్యాచ్, ఉండే బ్యాచ్ మొత్తం అన్నీ కలిపి. సో అలా జరుగుతున్నప్పుడు నాకు కెమిస్ట్రీ చెప్పిన గురుగారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారని. మీరు చూసి ఇప్పుడు కూడా మై టీచర్ గైడ్ అండ్ ఫిలాసఫర్ రామ్మోహన్ రెడ్డి గారిని ప్రతి సినిమాకి కార్డ్ వేస్తాను యాక్చువల్లీ. సో ఆయన వచ్చారు, ఆయన అప్పుడు కాకినాడలో ఉన్నారు. ఆయన కాకినాడలో ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు అనమాట. చేసినప్పుడు వచ్చి సో ఇది చూసి సైకిల్ ఇవన్నీ చూశారు. చూసి వాళ్ళ చైర్మన్ తీసుకొచ్చారు, శేషారెడ్డి గారని. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. చూసినప్పుడు నేను సైకిల్ ఇంత హడావాడి, ఇది ఫేమస్ అంటే నువ్వు ఇక్కడ చేయలేదు, నువ్వు మా కాలేజ్ రండి చేద్దామని. దెన్ దే ఇన్వైటెడ్ టు వాళ్ళ కాలేజీ పిలిచారనమాట. సో అదిగా నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడలో ఆదిత్య కాలేజీలో, అక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ అని ఉంది, అందులో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్. బిగినింగ్లో ఫీజు కూడా చెప్పేవాడిని, తర్వాత మ్యాథమెటిక్స్కి పరిమితం అయిపోయాను అనమాట. అలా కంటిన్యూ అయింది. రామ్మోహన్ గారు అంటే మీరు నాకు ఏదో స్టోరీ తెలుసు, ఈ వాళ్ళ ఎవరు మీ ఫ్రెండ్ ఏదో యాక్సిడెంట్ అయింది, చనిపోయారు, దాని నుంచి పుట్టింది ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ అన్నది. యాక్చువల్లీ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు నా గురువు గారు, ఆయన. సో ఇంకా ఆయన యాక్చువల్లీ ప్రోత్సహించ, అంటే నేను ఇక్కడ వచ్చేస్తున్నప్పుడు కొంత మనీ ఇచ్చి వెళ్ళి ఓకే డైరెక్షన్ ట్రై చేసుకో అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనే. ఆయన ఇక్కడే తెలంగాణ సిద్దిపేట. సో అక్కడికి వచ్చారు రాజులు, ఆయన కాలేజీ లెక్చర్గా మాకు రాజులు వచ్చారు అనమాట. సో వాళ్ళ అబ్బాయి సంతోష్ అంటే చాలా చిన్నవాడు, నేను జస్ట్ లైక్ కిడ్లా బ్రదర్లో చూసేవాడిని, చిన్నపిల్లడు. చిన్నవాడు అంటే నాకన్నా బాగా చిన్నవాడు. తను బీఫామ్సీ చదువుతున్నాడు తను పోయేసరికి అనమాట. అంటే రకరకాల ఛాన్సెస్ ఉండే అనమాట. తను యాక్సిడెంట్లో పోయాడు, యాక్సిడెంట్లో పోయే టైంకి రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఛాన్సెస్ ఉన్నాయంటే తను 3 days ముందే తన దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నాతో వచ్చేస్తున్నాడు, అంకుల్ మీతో వచ్చేస్తానే ఉన్నాడు. సరే వద్దు రారని 3 days ఆగిరా అన్నాను నేను. ఇలా యాక్చువల్గా తన రోజు కాలేజీకి వెళ్ళకూడదు, వాళ్ళ ఫాదర్ ఏంటంటే కాలేజీకి వెళ్ళొద్దు అన్నారు. సరే ఆగిపోయి కూడా చివరిలో లేదు డాడీ వెళ్తానని చెప్పి బయలుదేరాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, చెన్నైలో పనిచేసేవాడు, చెన్నైలో చదివేవాడు ఫ్రెండ్. చెన్నైలో చదివిన ఫ్రెండ్ తన బిలినీర్ కొడుకు. యాక్చువల్గా తను ఫ్లైట్లో రావచ్చు, ఫ్లైట్ టికెట్స్ ఏం దొరకకపోతే ట్రైన్లో జనరల్ వచ్చేసాడు. జనరల్ వచ్చి పొద్దున వచ్చి ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి వీడికి కొడుక్కి కారు ఇవ్వకూడదని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు. ఎట్టి బస్సులో కారు ఇవ్వను అని ఇద్దరికి గొడవ జరిగింది. అయినా సరే కారు తీసుకుని బయలుదేరిపోయాడు. బయలుదేరినవాడు కాలేజీకి వచ్చాడు. కాలేజీలో ఫ్రెండ్ని ఎవరైతే మా గురుగారు అబ్బాయి ఉన్నాడో తనని సంతోష్ డిస్టెన్స్లోకి వచ్చాడు. సో తను రావడం వల్ల సంతోష్ ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ బయలుదేరడం కూడా దే ఆర్ లైక్, అంటే వాళ్ళు మామూలుగా గేట్ దగ్గర అడుగుతారు, ఆఫ్ చేస్తారు కదా వాష్కి వెళ్తుంటే. సో ఆ రోజు సెక్యూరిటీ లేదు, ఇలా. సో రకరకాల కారణాలు అనమాట. సో యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా. సో అది కారణం కాదు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని రావడానికి, కానీ బటర్ఫ్లై అనే ఎఫెక్ట్ దానికి బలంగా గుర్తుండిపోవడానికి కారణమైందనమాట నాకు. అంటే ఇలా జరగడం వల్ల, ఎక్కడేదో ఇన్సిడెంట్ ఇలా జరగడం వల్ల అది రకరకాలుగా ప్రభావితం చెంది ఇంకో చోట ఇంకో ఇన్సిడెంట్ ఏదో చెందుతూ ఉంటుంది అనేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అనేదానికి అట్ ద సేమ్ టైం బటర్ఫ్లై ఎఫెక్ట్కి చిన్న రూట్ కనుక్కొని ఇవి మేనేజ్ అనమాట.